వాక్యములు జుంటి తేనె దారాల కంటే మధురమైనటువంటి మాటలు. ఈ మాటలు వింటున్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుందే కానీ ఏ గ్రంథమైనా ఏ మాటలైనా పోరుపడతాయేమో కానీ ఈ జీవగ్రంథంలోని మాటలు మాత్రం నిసుకురావు. చెప్పబడతాం కదా. దేవుని వాక్యములోనికి వెళ్ళబోయే ముందు చిన్న ప్రశ్న. ఈ సర్వలోక ప్రపంచంలో అనేక మంది ఎంత చెట్టు కింద ఉన్నటువంటి వారికైనా గ్యాస్ స్టవ్ లేని వాళ్ళు లేరు. అవునా కదా? ఏ చెట్టు కింద ఉన్న వారికైనా గ్యాస్ స్టవ్లు ఉన్నాయి. ఆ గ్యాస్ స్టవ్కి ఎన్ని పొయ్యిలు ఉంటాయండి? 2 పొయ్యిలు. ఒక పొయ్యి మీద కుక్కర్ ఉంది, మరొక పొయ్యి మీద పెనం ఉంది. పెనం నల్లగా ఉండదా తెల్లగా ఉండదా? మీరే చెప్పాలి అందరూ. కుక్కరు నల్లగా ఉండదా తెల్లగా ఉండదా? బా కృపా సంతోషయ్య గారు ఏం పాలు పోసి పెడుతున్నారు కానీ 10 అయిపోయినా కానీ ఇంత చక్కగా నాకు సమాధానం ఇస్తున్నారు. చెప్పబడతా కదా. కొంతమంది మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు. కొంతమంది అయితే అటు ఇటు చూస్తున్నారు. అసలు అటు ఇటు చూసిన వారు బైబిల్ గ్రంథంలో బొక్కబార్ల పడిపోయారా లేదా? పేతురు, యోహాను, యాకోబులను కొండ మీదకు తీసుకెళ్ళినప్పుడు యేసయ్య అప్పటికి చచ్చిపోయినటువంటి మోసే గమానమని పడ్డాడు. అప్పటికే చచ్చిపోయిన ఏలియా గమానమని పడ్డాడు. అప్పుడు దాకా యేసు వైపు చూసే ఈ పేతురు, యోహాను, యాకోబులు మోసే వైపు కాసేపు, ఏలియా వైపు కాసేపు చూస్తూ మొదలు పెట్టారు. అప్పుడు పైనుంచి ఒక శబ్దం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందించుడి, ఈయన మాట వినుడి. చెప్పబడతా కదా. అప్పుడు వినగానే పేతురు, యోహాను, యాకోబు శిష్యులు బొక్కబార్ల పడిపోయారు. ఎందువల్ల? అటు ఇటు చూడటం వల్ల. ఇప్పుడు మీరు చూడాల్సింది నా వైపు లేక బైబిల్ గ్రంథం వైపు. మీ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో కూడా మీకు కోటం అయిపోయేలా కూడా తెలియకుండా ఉండాలి. దేవుని సన్నిధికి పోగినప్పుడు నీ ప్రవర్తన అది. అంతేకాదు ఇంకొక అర్థం ఏంటంటే, ఈ సరళ ప్రపంచంలో ఈ కోటాల్లో ఈ సభల్లో మేము ఎంతమంది పావురెంట్లు, రెవరెంట్లు, అర్ధరెంట్లు వచ్చి వెళ్ళినా మీరు చూడాల్సింది ఎవరి వైపు? దేవుని వైపు. కృపా సంతోషయ్య గారి వైపు. చెప్పబడతా కదా. మేము ఎంతమంది వచ్చేనా మీరు చూడాల్సింది ఎవరి వైపు? అది. ఇప్పుడు మాత్రం నా వైపు అన్నా చూడండి, బైబిల్ గ్రంథం వైపు అయినా చూడండి, దేవుని మాటలు ఉన్నాయా లేవా. ఇక ఎవరు పరధ్యానంగా ఉండొద్దు, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్గా ఉండొద్దు. నేను ఎంత చెబుతున్నా సరే కొంతమంది ఫేసులు యాక్టివ్గా ఉన్నట్లేదు. మనం ఎంత హుషారుగా ఇంకే దేవుని వాక్యాన్ని అంత ఉసూరుమంటాడు సాతాను గారు. మనం ఎంత ఉసూరుమంటా విన్నామనుకో సాతాను గారు హుషారుగా ఉంటాడు. వాడిని హుషారుగా ఉంచుదామా, మనం హుషారుగా ఉంటామా? అట్లా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకు చెబుతున్నానంటే చాలా మంది ఇళ్ళకాల బయలుదేరేటప్పుడు బాగానే ఉంటారు, దారి బట్టి వచ్చేటప్పుడు బాగానే ఉంటారు. ఎక్కడ లేని మర్యాద చీపు చింతలు ధ్యాస అంతా ఎక్కడికి వచ్చినాకే ఏమి చేతురా భగవత్ గురుడా అన్నట్టు కూర్చుంటారు. తప్పు. వాక్య వినయంసేపు యాక్టివ్గా ఉండండి. చివరిలో ఒక బొట్టు కన్నీరు గార్చి ప్రార్థన చేద్దాం. చెప్పబడతా కదా. ఎంత చెబుతున్నా ఒక్కొక్క పేసు మాత్రం నవ్వరండి. వాళ్ళ జీవితంలో నవ్వే కనపడదు. ఎందుకని? అందుకే భక్తుడు అన్నాడు, నవ్వటం ఒక యోగం, నవ్వించటం ఒక భోగం, నవ్వలేకపోవటం రోగం. చెప్పబడతా కదా. ఇక ఎవరు నవ్వుమోకం లేకుండా ఉన్నవాటం వల్ల కలకలలాడిపోవాలి కోటం. చెప్పబడతా కదా. 10 కాలాల పాటు చెప్పుకోవాలి. కృపా సంతోషయ్య గారు సభలో ఏర్పాటు చేశారంటే 10 కాలాల పాటు చెప్పుకుందాము గాక. దేవునికి స్తోత్రం. మరి హుషారుగా తింటారుగా. సూపర్ ఫాస్ట్గా తీయండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం అనగానే చదివేయాలండి. 1983 భక్తులు మేము. చాలు. ఇంకోటి మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుంచి 17 వరకు సూపర్ ఫాస్ట్గా చదివేయండి. ఫిలిప్పదైన కైసరే ప్రాంతములకు వచ్చినప్పుడు యేసు మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొంత మౌతు పెట్టండి స్పీకర్ ఆన్ చేయి, ఏలియానియు, కొందరు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, ఏక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారన్నారు. అందుకాయన
మీరైతే నేను ఎవరినని చెప్పుకొంటున్నారని వారిని అడిగారు. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే గాని నరులు నీకు బయలుపరచలేదు. చెప్పబడగా చాలు. ఈ రాత్రి ఈ 2 మాటల గురించి చెప్తాను. నేను ఎవరినో కూడా మీకు పరిచయం చేసుకుంటా. చెప్పబడగా దానికి ముందుగా మీరు ఎందరందరూ ఏదో తెలుగులో పాడారు. నేను కాస్త ఉర్దూ భాషలో పాడతాను. మీరు ఎంత రాకపోయినా వచ్చినా 2వ సారి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడతాం. హల్లెలూయా చెప్పండి. అందరూ పాడదామా పాడుకోనా? మరి కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు. దయచేసి ఎవరు అటు ఇటు తిరగొద్దు, కూర్చున్న చాట ఉండండి. మీరు తిరిగితే నేను కూడా వెనక తిరగాలి తప్పదు. కనుక నేను వెనక తిరిగితే ఎట్లా ఉంటుంది, బాగుంటుందా? చెప్పండి. నేను పాడే పాట మీరు కూడా పాడాలి, నేను కూడా పాడాలి. చెప్పండి. ఆనేవాలా హై అనండి. అందరూ అన్నారా? కుర్చీలో కూర్చున్న విఐపీ కూడా ఆనేవాలా హై, యేసు ఆనేవాలా హై, मुझको बचाने वाला, तुमको बचाने वाला, सबको बचाने वाला, अब आने वाला है. కథే కావు అంటే ఏంటని అడిగారు. ఆనేవాలా హై అనగా రానయ్యున్నాడు. యేసు ఆనేవాలా హై అనగా యేసు రానయ్యున్నాడు. ముझको బచానే వాలా అనగా మమ్మను రక్షించువాడు. తుమ్కో బచానే వాలా అనగా మిమ్మును రక్షించువాడు. సబుకో బచానే వాలా అనగా మనందరిని రక్షించువాడు. అప్పుడు ఆనేవాలా హై అంటే ఇప్పుడే రానయ్యున్నాడు. చప్పట్లు కొడదాం కట్టుకుంటారు. అందరూ 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. యేసు ఇప్పుడే వస్తే ఏమిటిగా మన పరిస్థితి? పాడదాం. ఆనేవాలా హై యేసు ఆనేవాలా హై, उसको बचाने वाला, तुमको बचाने वाला, सबको बचाने वाला, अब आने वाला है. आने वाला है यीशु, आने वाला है, आने वाला है, आने वाला है. రానయ్యున్నారు యేసు, రానయ్యున్నారు, రానయ్యున్నారు యేసు, రానయ్యున్నారు. मुझको बचाने वाला, तुमको बचाने वाला, तुमను రక్షించేవాడు, తమ్ముడు రక్షించేవాడు. सबको बचाने वाला, अब आने वाला है. మన అందరిని రక్షించేవాడు ఇప్పుడు రానయ్యున్నాడు. आने वाला है यीशु, आने वाला है, आने वाला है यीशु, आने वाला है. అందరూ సభలో దేవుని ఆత్మ మన వద్ద నివసించలాగు. కృపా సంతోషయ్య గారు ఎంతో ఉత్సాహమైన ఉత్సవం కలిగినటువంటి దైవజనులు, అలాంటి దైవజనులు ఏర్పాటు చేసిన ఈ కూడికల్లో అద్భుతాలు దేవుడు చేయనుగాక. मेरा मुक्ति दाता है, वही मेरा शक्ति दाता है. जीवन को अपने खो दिया, अब उसे हमको बचाया. वही मेरा मुक्ति दाता है, वही मेरा शक्ति दाता है. जीवन को अपने खो दिया, अब उसे हमको बचाया. वही मेरा उद्धार है, वही मेरा उद्धार, वही मेरा उद्धार है, वही मेरा उद्धार. सबको
जाने वाला अब आने वाला है, सबको बचाने वाला अब आने वाला है, आने वाला है, यीशु आने वाला है, आने वाला है, यीशु आने वाला है। అందరూ సభలు పడతాం. ఆయన రానయ్యున్నాడు, తప్పక రానయ్యున్నాడు, మనసుకే మనసే మహిమను కూడా రానయ్యున్నాడు. ఈ రాత్రి వస్తే ఏంటి నీ పరిస్థితి? ప్రతి ఒక్కరూ अच्छा होगा है वो राजा, हमको का है मचेगा, इसे वो आता है देखो, ले जाएगा अपने बाहर। अच्छा होगा है वो राजा, हम लोगों का है मचेगा, इसे वो आता है देखो, ले जाएगा अपने बाहर। वही मेरा याद है, वही मेरा बादल है, वही मेरा याद है, वही मेरा बादल है, सबको ले जाने वाला अब आने वाला है, सबको ले जाने वाला अब आने वाला है, आने वाला है, यीशु आने वाला है, రానయ్యున్నారు, యేసు రానయ్యున్నారు, मुझको बचाने वाला, तुमको बचाने वाला, तुम्हें रक्षिంచేవాడు, तुम्हें रक्षించేవాడు, सबको बचाने वाला अब आने वाला है, మన అందరిని రక్షించేవాడు ఇప్పుడు రానయ్యున్నారు, आने वाला है, यीशु आने वाला है, आने वाला है, यीशु आने वाला है। హల్లెలూయా! అందరూ చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా! మంచిది. ఈ రాత్రి దేవుని వర్తమానాలకు వెళ్ళిపోతున్నాం. నిజంగా నేను చెప్పబోయేటటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఈ సర్వలోక ప్రపంచములో ఎంత చెట్టు కింద ఉన్నటువంటి వారికైనా గ్యాస్ స్టవ్లు ఉంటాయి. ఆ గ్యాస్ స్టవ్కు రెండు పొయ్యిలు ఉంటాయి. ఒక పొయ్యి మీద కుక్కర్ ఉంది, మరొక పొయ్యి మీద పెనం ఉంది. పెనము నల్లగా ఉండదా తెల్లగా ఉండదా? కుక్కరు నల్లగా ఉండదా తెల్లగా ఉండదా? ఒక రోజున తెల్లగా ఉన్న కుక్కర్ని పట్టుకొని నల్లగా ఉన్న పెనం ఉంటుందంట, మిమ్మల్ని కొంచెం మేలుకొల్పు కోసం అండి, అది యాక్టివ్గా ఉండండి. తెల్లగా ఉన్న కుక్కరును చూసి నల్లగా ఉన్న పెనం అంటదట, కుక్కరు 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 నన్ను పెళ్లి చేసుకుంటావా అందంట. నో, ఐ డోంట్ కేర్ అందంట. ఎందుకనంటే యువర్ బ్లాక్, నువ్వు నల్లగా ఉన్నావందంట. అప్పుడు వెళ్ళిగా ఈ నల్లగా ఉన్న పెనం అంటదట, మరి మరి నన్ను పెళ్లి చేసుకుని దానిని రోజుకు ముమ్మారు నన్ను చూసి ఇదులెందుకు వేస్తున్నావరా చచ్చినోడా అందంట. తెల్లగా ఉన్న కుక్కరు ఇదులు వేస్తుందా వేయదా? ఎందుకు వేస్తుంది? ఉడికింది లేదు ఉడికిందని చెప్పడానికి వేస్తుంది. ఈ నల్లగా ఉన్న పెనం ఏమనుకుంటుంది? దానికి ఇదులు వేస్తుంది ఏమో అనుకుంటుంది. ఇంతకీ పెనం ఎవరు, కుక్కర్ ఎవరు? పెనముని కుక్కరు ఎందుకు పెళ్లి చేసుకోవాలో మీరు కూటం అయిపోయినాక నాకు చెబుతురు గాక. ఇది ఒక రాకడ సబ్జెక్ట్, దీన్ని తేలిగా తీసేయద్దు. పెనం ఎవరో చెప్పేయాలి మీరే, కుక్కర్ ఎవరో చెప్పేయాలి మీరే. పెనమున కుక్కరు ఎందుకు పెళ్లి చేసుకోవాలో చెప్పేయాలి మీరే. ఎందుకు చేసుకొని అంటుందో చెప్పేయాలి. చప్పుడు పడగలండి. ఇది ఒక రాకడ సబ్జెక్ట్. ఆ ప్రశ్న అలా ఉంచి మీరు ఏం చెబుదామని ఆలోచించుకుంటూ ఇప్పుడు నా ద్వారా దైవ వర్తమానాన్ని విందురు గాక. చదవబడినటువంటి వాక్య భాగం 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. చాలు,
దయచేసి నేను ప్రశ్నలు ఎక్కువ అడుగుతాను, చాలా జాగ్రత్తగా వినగల్లా. మీరు అందరూ ఇక్కడే ఉండాలి, శాంతమైన సగమైన కొరత. నాకు బ్రతకాలం ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అదో మిమ్మల్ని ఎత్తండి. నాకు బ్రతకాలం ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరి కాదు ఏంటి, కొంతమంది బ్రతకాలం లేదా ఎత్తట్లా? ఎవరైతే నాకు బతకాలం ఉందని కుడి చేతులు పైకెత్తారో వారినే యేసయ్య బ్రతికించును గాక. ఇప్పుడు ఇంకా ఫుల్ అయిపోయింది చేతులు. చాలు. బ్రతకాలంటే ఏం చేయాలి? చదవబడిన వాక్య భాగమే చెబుతుంది. నీ వాక్యమే నన్ను ఎప్పుడు పడ్డారు గట్టిగా. బ్రతకాలంటే ఒక వ్యక్తికి దేవుని వాక్యమే చెప్పుడు పడతారు గట్టిగా. అంతేకాదు ప్రియులారా, బ్రతకాలంటే కీర్తనకారుడు అంటాడు మరలా 34:12 బ్రతుకోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినముల బ్రతుకోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకున్న నాలుకను, కపటమైన మాటలు పలుకున్న పెదవులను రాచుకుంటే బ్రతుకుతావు. చెప్పబడగట్టి అందరూ మీకు అర్థమవుతుందా? మీరు చదివేదాకా నేను ఆగలేను. మీరు చదవగలుగుతానంటే సూపర్ ఫాస్ట్గా నేను వాక్య రెఫరెన్స్ చెప్పకముందే చదివేయాలి. 1983లో మేము అలా చదివాం. 1983లో దైవజనులు వర్తమానాలు అందిస్తుంటే కీర్తన గ్రంథం ఎక్కడుంటుందో, సామెతల గ్రంథం ఎక్కడుంటుందో, ప్రసంగి ఎక్కడుంటుందో, పరమగీతం ఎక్కడుంటుందో తెలిసి ఆ బైబిల్ గ్రంథాన్ని ఇట్లా తీసి ఇట్లా పెడితే వచ్చేసేది అంతే. చెప్పబడదా కదా. ఇది లాగా ఓకే చాలాసేపు తిరగేయం. మీరు కూడా చాలా ఏం పాలు పంచి పెడుతున్నారు. మరి కృపా సంతోషయ్య గారు చక్కగానే చదువుతానికి సిద్ధంగా ఉన్నారు. బైబిల్ గ్రంథాలన్నీ ఒళ్ళో పెట్టుకున్నామా, కింద పడేవాకండి. ముదిమ వచ్చే వరకు మనల్ని ఎత్తుకొని ముద్దాడే యేసయ్య. చెప్పబడదా కదా. మరి నిజంగా ఒక వ్యక్తి బ్రతకాలంటే దేవుని వాక్యం చాలా అవసరం. ఒక వ్యక్తి బ్రతకాలంటే చెడ్డ మాటలు పలుకున్న నాలుకను, కపటమైన మాటలు పలుకున్న పెదాలను కాచుకుంటే బ్రతుకుతాడు. ఇంకో వాక్యం ఏం చెప్తుందంటే సామెతలు 4:4 తిరగైనమ్మా, మీకు తిరగైన మొత్తం తిరగై నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొని నీవు బ్రతుకుదువు. వచ్చేసిందా లేదా? ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో వారు బ్రతుకుదురుగాక. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు ఏం బ్రతకట్లేదా ఏంటయ్యా? నేను బ్రతుకుతున్నాను, వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరు బ్రతుకుతున్నారు, ఎవరెవరు బ్రతుకుతున్నారు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియట్లేదు, ఎక్కడ బ్రతుకుతున్నారో తెలియట్లేదు, ఎలా బ్రతుకుతున్నారో తెలియట్లేదు. చెప్పడం నిజంగా ప్రియులారా, ఈ సర్వలోక ప్రపంచంలో మన బ్రతుకుకు ఒక అర్థం ఉండాలి, మన బ్రతుకుకు ఒక సాదృశ్యం ఉండాలి. ఎలా పడితే అలా బ్రతుకుతే కుదరదు. దేవుని వాక్యం ద్వారా బ్రతుకుదముగాక. చెత్త మాటలు పలుకున్న, కపటమైన మాటలు పలుకున్న పెదాలు కాచుకుని బ్రతుకుదముగాక. దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతుకుదముగాక. ఇంకోసారి అంటారు సామెతలు 19:23లో యెహోవా యందు భయభక్తులు కలిగినట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై ఏ అపాయము లేకుండా బ్రతుకును. అందరూ నిజంగా ఈ రోజుల్లో చాలా మంది ఒక తల్లిని పాట పాడమంటే ఆ మధ్య బ్రతకాలనే చప్పుడు కొట్టిన గట్టిగా అందరూ ఆశలేదయ్యా, ఒకవేళ బ్రతికితే నీ కొరకేనయ్యా. బ్రతకాలని ఆశ లేదయ్యా అనేది రాంగ్ ఆన్సర్. ఒకవేళ బ్రతికితే నీ కొరకేనయ్యా అనేది రైట్ ఆన్సర్. చప్పుడు కొడతా గట్టిగా అందరూ. ఆ మధ్య మరొక తల్లి పాట ఎత్తమంటే పాట బాగున్నప్పుడు అలా ఇదే పాడేది. నా బ్రతుకు ఇంతేనా నీ చింత పాడొచ్చుంటి నమ్మ, నా బ్రతుకు నా బ్రతుకు నా బ్రతుకు ఇంతేనా నీ చింత పాడొచ్చుంటి నమ్మ, అంతాలోనే యేసు స్వామి మా ఊరు వచ్చేనమ్మ, నా బ్రతుకు నా బ్రతుకు. ఇప్పుడు వెళ్ళిపోయిందంటే ఎప్పుడు పాడమన్నా ఇదే బ్రతుకు. నిజంగా బ్రతకాలని ఆశ ఉందన్న వాళ్ళు మరొకసారి కుడిచే పైకి ఎత్తాలి. ఎవరికి ఉండదండి అసలు బ్రతకాలని ఆశ లేకుండా ఉంటారా ప్రపంచంలో? ఆ మధ్య బ్రతకాలని ఆశ లేకపోతే కోటాలు ఆగిపోవాలా, సభలు ఆగిపోవాలా, ఆరాధనలు ఆగిపోవాలా. ఏ మధ్య ఏ వచ్చినప్పుడు గట్టిగా చెప్పండి. మీరు చాలా మంచి వాళ్ళమ్మా. కరోనా అని చాలా చక్కగా చెబుతున్నారు. కొన్ని ఏరియాలోనైతే కరోనా వచ్చినప్పుడు అన్న కరోనా అన్న అమ్మాయి పేరు గల అమ్మాయి చిక్కుపడి వెళ్ళిపోతుంది. సరే కరోనామని పరోనామని ఏ ఉగ్రత అయినా అది వచ్చిందంటే ఎట్టబడితే ఎట్ట వచ్చినప్పుడు వెళ్ళిపోవాలంటే అది త్వరగా గతించిపోవాలంటే ఏం చేస్తే వెళ్ళింది?
ఒక ఏరియాలో అడిగితే ఎట్టొచ్చిందట్ట పోతాయి గారు అన్నాడు ఒకడు. ఒక ఏరియాలో అడిగితే ఒక ఆమె ప్రార్థన చేస్తే పోతాయి గారు అంది. ఒక ఏరియాలో ఒక ఆమెను అడిగితే దిద్దుకుంటే పోతున్నారు. ఒక ఏరియాలో ఒక ఆమెను అడిగితే కన్నీరు కాచి ప్రార్థన చేస్తే పోతున్నారు. ఒక ఏరియాలో ఒక ఆయన అడిగితే తలకిందులుగా తపస్సు చేస్తే పోతున్నాడు. వాళ్ళందరూ చెప్పి నీ పక్కన పెడతాం. ఈ రాత్రి ఒక భయంకరమైన ఉగ్రతల గారి కరోనా లాంటి భయంకరమైన ఉగ్రతల గారి మన వయలో వచ్చినప్పుడు అవి ఎలా పోతాయి మీరు చెప్పాలి. ఇది వాళ్ళు చెప్పి చెప్పొద్దే కాదు. ప్రార్థన చేస్తే పోతాయి, కన్నీరు కాస్తే పోతాయి, మోకరిస్తే పోతాయి, దిద్దుకుంటే పోతాయి, తల తపస్సు చేస్తే పోతాయి. అవన్నీ పక్కన పెట్టండి. ఇంకో ప్రశ్న ఏమన్నా ఇంకో మాట ఏమనంటే మీరు చెప్పండి కదా ఎలా పోతాయి. చూసే ఒక్కళ్ళు అన్న చెబుతున్నారే సంఘాలలో సాక్ష్యాలు చెబుతుంది లేదా? మాకు సంఘాలలో సంతోషమ్మ ఆమె పేరు. సంతోషమే సగం బలం అన్నట్టుగా ఆదివారం వచ్చేసి మైకి పట్టుకొని సాక్ష్యం చెప్తా ప్రారంభిస్తుంది. ఏమని చెప్తా ప్రారంభిస్తుంది తెలుసా? ప్రభువునందున్న ప్రియులారా, రేషన్ కార్డు పోగొట్టుకున్నాను, దొరికితే 10 రూపాయలు కారికేస్తాను అనుకున్నాను. ఇదిగో 10 రూపాయలు అన్నమాట ఆదివారం. మళ్ళా ఆదివారం వచ్చేస్తుందమ్మా. ప్రభువునందున్న ప్రియులారా, రేషన్ కార్డు పోగొట్టుకున్నాను, దొరికితే 10 రూపాయలు కారికేస్తాను అనుకున్నాను. ఇదిగో 10 రూపాయలు అన్నది. మళ్ళా ఆదివారం వస్తుంది. మీరు అడిగిన అడిగినట్టున్నారు, అవసరం కాదు, ఫోన్ చేసి ఇంటిమన్నా ఇంటిస్తాను. మళ్ళా ఆదివారం వస్తుంది. ప్రభువునందున్న ప్రియులారా, 5,000 రూపాయలు చైన్ పోగొట్టుకున్నాను, దొరికితే 10 రూపాయలు కారికేస్తాను అనుకున్నాను. ఇదిగో 10 రూపాయలు. మీకు ఒకటి అర్థమవుతుందో లేదో, 500 రూపాయలు వాచి పోగొట్టుకుని దొరికినా చెప్పండి గట్టిగా, 5,000 రూపాయలు చైన్ పోగొట్టుకొని దొరికినా, రేషన్ కార్డు పోయి దొరికినా, ప్రపంచంలో 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను గన్నవరం ప్రాంతం వెళ్ళినప్పుడు. కానీ ప్రపంచంలో ఏ కులం, ఏ వృత్తి చేసుకునే వాడికైనా, ఏ జాబు చేసుకునే వాళ్ళకైనా, ఏ పని చేసుకునే వాళ్ళకైనా జీతాలు పెరుగుతున్నాయి. కానీ మా కానుకలు పెట్టి జీతాలు పెరగట్లా. చెట్లు పడతాం. మరి కృపా సంతోషయ్య గారికి ఏమన్నా పెరుగుతున్నాయా? పెరగటమే కాదు, అందులో ఒక్కొక్క వ్యక్తి ఒక 100 రూపాయలు తీసుకొచ్చి మా ఫ్యామిలీ అంతా 10 మంది ఉన్నారు, 10 పదులు ఉంటే చిల్లర ఉండదు అయ్యగారు, నేను చిల్లర కొట్టు పెట్టుకోవాలి. ఆ 10 రూపాయలు ఎంత పెట్టి పుట్టిందో. నేను 10 రూపాయల గురించి చెప్పట్లేదమ్మా. దేవుడి వాక్యంలో ఉన్నది చాలా మర్మం. తెలుసుకొని గ్రహించటం మన ధర్మం, తెలుసుకోకపోవటం మన కర్మం. తెలుసుకుంటే దేవుడి పనిలో ఉండదు గ్రామం, అడ్జస్తు వలుతాం సాతాను చర్మం. చెప్పగలరా గట్టిలో ఆ అనుకున్న ఏ మాట వల్ల కార్యం జరుగుతుంది చెప్పండి గట్టిగా. మొక్కుబడి మరి అది చెప్పలేంటి? తలకిందుగా తపస్సు చేస్తే, కన్నీరు గారిస్తే, దిద్దుకుంటే, ప్రార్థన చేస్తే అవన్నీ చెబుతున్నారు. కానీ ఒక మొక్కుబడి మొక్కుంటే కూడా దేవుడు కార్యాన్ని చేస్తాడు. చెప్పగలరు. ఆనాడు మహాముద్రత టైంలో నేను అడిగాను, 6 నెలలు ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలా పోతాయి ఇలాంటి ఉగ్రతలంటే చెప్పుతాను కానీ తట్టుకోలేవన్నాడు. చెప్పగలరు. ఎందుకు తట్టుకోలేనయ్యా చెప్పయ్యా అంటే, ఒకడు నా యావదాస్తి దేవునికి ఇచ్చేస్తానంటే ఇలాంటి ఉగ్రతలన్నీ మధుమాయం చేసేస్తానన్నాడు. చెప్పగలరు. ఎలాంటి మొక్కుబడి మొక్కుకోవాలంట? చిన్న చిత్తగా కాదంట. ఒకడు నా యావదాస్తిని దేవుడికి ఇచ్చేస్తే ఎలాంటి ఉగ్రతలు ఎన్నైనా సరే వాళ్ళ దృష్టిలో వండకుండా మాయం చేసేస్తానన్నాడు. చెప్పగలరు. చేస్తారు ఎవరన్నా? అమ్మో బతుకుంటే బలిసాగు తినొచ్చని ఆరాధన కూడా లేరా భక్తులు? అపోస్తులు తమ చాలా తిరాస్తులు ప్రభు పాదాల దగ్గర పెట్టిన వాళ్ళు లేరా? ఎక్కడెక్కడ చూసేవాళ్ళని ఎకరాలు దేవుడికి ఇచ్చిన వాళ్ళు లేరా? తలాలు దేవుడికి ఇచ్చిన వాళ్ళు లేరా? ఎంతో మంది బంగారం ఇచ్చేసిన వాళ్ళు లేరా? చెప్పగలరు. ఎంతో ధారాళంగా ఇచ్చేటటువంటి వాళ్ళు లేరండి. మీరు ఎంత విస్తారంగా విత్తితే విస్తారంగా వస్తారు, కొంచెంగా ఇప్పితే కొంచెంగా వస్తారన్నాడు. దేవుడికి స్తోత్రం. కనుక ప్రియులారా, అంత బలమైన మొక్కుబడి మొక్కటం గురించి నేను తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో సాక్ష్యాలు చెప్పుకుంటూ వస్తే ఆ టయాల్లో మొక్కుంటూ ప్రారంభించారు. అది అడ్రస్ లేకుండా పోయింది ఇప్పటివరకు. ఇంకా చాలా మందిలో ఇంకా ఆ మొక్కుబడి జరగకపోవటం వల్ల ఇంకా అక్కడక్కడ ఉందేమో. కానీ ఇంకా అక్కడక్కడ కొన్ని ఒక చోట కోటి రూపాయలు మొక్కున్నారు దేవుని సన్నిధికి ఇస్తారని. చెప్పగలుగుతారు. 1 కోటి రూపాయలు అంటే ఏదేది అనుకుంటున్నారు పిల్లలు? ఎన్ని కోట్లైనా దేవుడికి ఇచ్చేస్తారని సిద్ధపడుతున్నారు. ఒకసారి లక్షలు 10 లక్షలు మొక్కున్నారు. ఒకసారి ఒక పేద విధవరాలు అంటే 1 లక్ష రూపాయలు మొక్కుంది. ఎలాంటి ఉగ్రతని అడ్రస్ లేకుండా చేశాడు అనుకుంటున్నాను. చెప్పగలుగుతారు. అంతేగాని ప్రార్థన చాలా మంది ఎలా చేస్తామంటే అడిగితే ఇస్తావయ్యా, అడిగితే ఇస్తానన్నావయ్యా అని చేస్తారు. ఇంకో ప్రార్థన ఉన్నది అదే వెరైటీగా, ఇస్తే ఇస్తానన్నావయ్యా, ఇదిగో ఇస్తున్నానయ్యా ఇవ్వయ్యా అని మాత్రం చేయదు. ఈ సర్వలోక ప్రపంచంలో
దేవాది దేవుడి దృష్టిలో మనం ఎలా బ్రతుకుతున్నాం ఆ మాటలు గుర్తు చేస్తారు. బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి, ప్రశ్నలు వేస్తాం మిమ్మల్ని. వాడు ఎవరికి ఇష్టం లేకుండా బతికాడు. అమ్మో మీరు నాయంగా చూడమన్నాగా, అటు ఇటు చూస్తే ఏమవుతానన్నాను, ఒక్క బార్ల పడిపోతాడు. అటు ఇటు చూసిన మోసే ఏమయ్యాడు, నరహత్తుకుడు అయిపోయాడు. మరి నాయకే చూడండి, ఈ సర్వలోక ప్రపంచంలో ఈ బైబిల్ గ్రంథములో ఎవరికి ఇష్టం లేకుండా ఉన్నాడు, ఎవరికి ఇష్టం లేకుండా బతికాడు. వాడి పేరు చెప్పుకోండి. నెయ్యి అన్నం ఎక్క తినలేకపోతా చెప్పం. 2వ దినవృత్తాంత గ్రంథములో 21వ అధ్యాయములో 20వ వచనములో దావీదుకు ముని మనవడికి మనవడైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము చెప్పగలరు. ఎవరతను? యెహోరాము. ఎవరికి ఇష్టం లేకుండా బ్రతికాడండి. ఈ సర్వలోక ప్రపంచంలో కూడా చాలా మంది బతుకుతున్నారు, కానీ భర్తకి ఇష్టం ఉండరు, భార్యలకు ఇష్టం ఉండరు, బిడ్డలకు ఇష్టం ఉండరు, తల్లిదండ్రులకు ఇష్టం ఉండరు, అన్నదమ్ములకు ఇష్టం ఉండరు, రక్తదమ్ములకు, స్నేహితులకి, ఆత్మీయులకి, అసలు దైవజనులకు కూడా ఇష్టం ఉండదు. ఆ మధ్య ఒక తల్లిని, ఏమ్మా ఏంటమ్మా ఎట్లా చూసుకుంటున్నాడమ్మా మీ ఆయన అంటే, ఏం చెప్పేది ఏం చేసేది అయ్యారు, పెళ్ళైన కొత్తలో నువ్వంటే పాడి నువ్వంటే పడి అన్నాడంట. ఇప్పుడు పడేస్తా అంటున్నాడంట. మంచిగా సాక్ష్యం ఎత్తుందా చెప్పండి. ఇవాళ ఎవరి దృష్టిలోనైనా మనం అందరి దృష్టిలో మంచివాళ్ళుగా బ్రతకాలా, లేకపోతే ఎవరికి ఇష్టం లేకుండా బ్రతకాలా? ఇతను ఎవరికి ఇష్టం లేకుండా బ్రతికాడు. మీరు చదివితే చాలా బాగుండదు కదమ్మా, త్యాగములు చేయడము దాకా ఏలియా అనుకున్నాడు, చివరి గడి అనుకొని గొప్ప త్యాగాలు చేశాడు. యేసు ప్రభువు అనుకున్నాడు, గొప్ప త్యాగాలు చేశాడు. పేతురు అనుకున్నాడు, అనేకులు రేపటానికి ఇష్టపడ్డాడు. మీరు కూడా ఈ రాత్రి అనుకోండి, భర్తలను రేపి ఈ ప్రాంతానికి తోడుకోండి. కృపా సంతోష్ అయ్యగారి మందిరానికి తోడుకోండి. ఈ భార్యలను రేపండి, భర్తలను రేపండి, బిడ్డలను రేపండి, తల్లులను రేపండి, అన్నదమ్ములు, రక్షములు, స్నేహితులు, ఆత్మీయులు అందరూ రేపండి. రేపు ఈ దేవుని మందిరానికి రేపు రాత్రి లాస్ట్ రోజు కనుక ఈ సభ కూడా తోడుకొచ్చుదురుగాక.